హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇష్యూ చాలా పెద్దగా అయితే అయింది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళింది. ఆయన వచ్చేసి ఈ ఇష్యూ పైన సీరియస్గా అయితే ఆయన కొంచెం స్పందించింది అనమాట. ఆయన వచ్చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డి గారితో ఎంక్వైరీకి అయితే ఆయన ఆదేశం అయితే ఇచ్చిందనమాట. ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ మధ్య ఫ్రీ పాస్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదా, ఆ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పేసి కె శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు అయితే ఇచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. అండ్ ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది ఏమైంది ఏందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ షార్ట్లో కూడా చెప్తాను. హెచ్సిఏ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళని మ్యాచెస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ 2 years నుంచి, అంటే ఐపీఎల్ 2024 నుంచి ఇట్లా ఫ్రీ పాస్ల కోసం మస్తు ఇబ్బంది అయితే పెడుతున్నారంట. F12A బాక్స్ ఏదైతే ఉందో కార్పొరేట్ బాక్స్ అనమాట, ఈ బాక్స్లో వచ్చేసి 50 seats అయితే ఉంటాయి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కాంప్లిమెంటరీ టికెట్లను అయితే ఇస్తూ ఉంటారు. హెచ్సిఏ వాళ్ళకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక 10% కాంప్లిమెంటరీ టికెట్లు అయితే ఇస్తుంటారు. టోటల్గా 3900 కాంప్లిమెంటరీ టికెట్లు అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఆ టికెట్లు ఇస్తున్నా సరే F12A బాక్స్లో కూడా 50 టికెట్స్ ఉంటాయి అనమాట. ఈ టికెట్స్ని కూడా వాళ్ళు ఇస్తున్నా సరే ఇంకా ఎక్స్ట్రాగా ఒక 20 టికెట్స్ కావాలని చెప్పేసి హెచ్సిఏ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళని అడిగితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూద్దామని చెప్పారు. అండ్ రీసెంట్గా ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ మనం ఉపస్థితం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసి మీరు ఆ 20 టికెట్స్ ఇస్తేనే మేము F3 అనే కార్పొరేట్ బాక్స్ లాక్ని మేము ఓపెన్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళని బ్లాక్ మెయిల్ అయితే చేశారనమాట. వాళ్ళు దీంతో మ్యాచ్కి కొంచెం మూమెంట్స్ వరకు కూడా ఆ కార్పొరేట్ బాక్స్ F3 ఏదైతే ఉందో దాన్ని లాక్ను వాళ్ళు తెలియకుండా ఇబ్బంది అయితే పెట్టిర్రు. లాస్ట్ తెచ్చిర్రు అనుకోండి. ఈ ఇబ్బంది మీదనే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వచ్చేసి హెచ్సిఏ ట్రెజరీకి కంప్లైంట్ అయితే పెట్టిరనమాట. ఈ కంప్లైంట్ వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ పైన ఎంక్వైరీకి ఆదేశాలు అయితే ఇచ్చారు. హెచ్సిఏ వాళ్ళకి మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళైతే, అంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నందుకు ఉప్పల్ స్టేడియంకి రెంట్లు అయితే పే చేస్తూ ఉంటారు. ఎవ్రీ మ్యాచ్కి 1.5 crores పైననే వాళ్ళు రెంట్ పే చేస్తూ ఉంటారు. ఆ రెంట్సే కాక టికెట్లు అమ్మిన దాంట్లో వచ్చినటువంటి ఒక సర్టెన్ అమౌంట్ని వాళ్ళు కమిషన్గా కూడా హెచ్సిఏ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. హెచ్సిఏ వాళ్ళు వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15 crores-ని ఈ ఐపీఎల్ సీజన్ని ఇక్కడ, అంటే ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లని ఉప్పల్ స్టేడియంలో జరిపించడం వల్ల ఆదాయం అయితే పొందుతూ ఉంటారు. ఇంత ఆదాయం పొందినా సరే మళ్ళీ ఆ కాంప్లిమెంటరీ టికెట్లు ఇచ్చినా సరే వాళ్ళు ఇవన్నీ చాలవన్నట్టు మళ్ళీ ఎస్ఆర్హెచ్ బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ చేయడం కూడా కొంచెం మంచి విషయం కాదని చెప్పుకోవాలి. ఇక లాస్ట్ ఇయర్ నుంచి ఈ వేధింపులని ఎక్కువైతే అయినాయి ఎస్ఆర్హెచ్ టీంకి. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు దీన్ని సార్ట్అవుట్ చేయకపోతే మేము హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోతాము, వేరే దగ్గర వేరే వెన్యూస్లో మేము మ్యాచెస్ని కండక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఒక లెటర్ అయితే రాశారనమాట ట్రెజరీకి, హెచ్సిఏ ట్రెజరీకి. ఇప్పుడు ఈ ఇష్యూ పైననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎంక్వైరీ అయితే చేశారు. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారు, ఏంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి.